సిబిఐ అనే సంస్థ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిఎస్పి యాక్ట్ 1946 అంటారు. ఆ యాక్ట్ కనుక మీరు చదివితే అందులో ఏముందంటే సిబిఐ యూనియన్ టెరిటరీస్ ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మనం ఎలాగైతే ఇక్కడ పోలీసులు ఉంటామో అక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత సిబిఐ ఏ చట్టాల కింద ఏ సెక్షన్ల కింద చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెక్షన్ 3 డిఎస్పి యాక్ట్లో తెలియజేస్తారనమాట. బేసిక్గా మీరు ఏంటంటే రాజ్యాంగం వైపు వెళ్ళగలగాలి. రాజ్యాంగంలో ఏంటంటే 3 సబ్జెక్టులు ఉంటాయి: యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్న సబ్జెక్టులు ఏంటి, స్టేట్కు ఆధీనంలో ఉన్న సబ్జెక్టులు ఏంటి, ఇద్దరికీ కలిసి జ్యూరిస్డిక్షన్ ఉన్న సబ్జెక్టులు ఏంటంటే 3 విధాలుగా షెడ్యూల్ 7లో ఉంది. ఇప్పుడు అందులో చూసుకుంటే స్టేట్ సబ్జెక్ట్లో మొదటి 2 ఏమిచ్చారంటే పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్. ఈ 2 స్టేట్ సబ్జెక్టులు. అంటే ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్, ఎక్కడైనా ఈ విధంగా పబ్లిక్ ఆర్డర్ ఉంటే దాని పూర్తి బాధ్యత స్టేట్ గవర్నమెంట్లది ఉంటుంది అనేది రాజ్యాంగంలో ఖచ్చితంగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఏమైందంటే డిఎస్పి యాక్ట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సిబిఐకి కేవలం కేంద్రపాలిత ప్రాంతాల మీద వాళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కానీ ఇతర యాక్ట్స్ కింద కానీ చేయడానికి వాళ్లకు అధికారం ఇచ్చారు. కానీ సిబిఐ గనక ఏదైనా ఒక రాజ్యంలో ఒక స్టేట్లో గనక వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ ఉండాలని సెక్షన్ 6లో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్ట్ తర్వాత అన్ని స్టేట్స్ జనరల్ కన్సెంట్ సిబిఐకి ఇచ్చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తే అవి స్టేట్ మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు, అది సిబిఐ చేయొచ్చు అని ఒక జనరల్ కన్సెంట్ ఇచ్చేశారు. కాబట్టి ఆ జనరల్ కన్సెంట్ వల్ల ఏమవుతుందంటే సిబిఐ ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసులు వేయాలంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పలానా బ్యాంకులో ఒక ఫ్రాడ్ జరిగింది, దాంట్లో బ్యాంక్ మేనేజర్ ఇన్వాల్వ్ ఉన్నాడు, బ్యాంకు వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. ఇంతకుముందు ఎలా ఉందంటే స్ట్రైట్ అవే సిబిఐ అఫెన్స్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసేవాళ్ళు, ఎందుకంటే జనరల్ కన్సెంట్ ఉంది కాబట్టి. ఈరోజు ఆ విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కేసు అంతా తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది. పంపించి ఈ కేసులో ఈ విధంగా మేము ఎంక్వైరీ చేశాము, చేసిన తర్వాత మా ముందు ఇన్వెస్టిగేషన్ మేము వెళ్ళాలంటే మాకు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ ఇవ్వండి అని కేస్ టు కేస్ బేసిస్ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నారంటే పోర్ట్ ట్రస్ట్ ఉంది, తర్వాత బ్యాంకులు ఉన్నాయి ప్రతి చోట. కాబట్టి వీటన్నిటి మీద సిబిఐ ఇప్పుడు కేసులు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కేస్ బై కేస్ తీసుకొని చేయాల్సి వస్తుంది, లేకుంటే కేసులు స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడూ లేని పరిస్థితి ఇది. కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటకలో కూడా ఈ విధంగానే జరిగింది. జనరల్ కన్సెంట్ విత్డ్రా చేశారు, తర్వాత మళ్ళీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ విధంగా విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సంస్థల్లో ఉన్న వాళ్ళంతా రిలాక్స్డ్గా ఉంటారు, ఎందుకంటే మా దగ్గర ఇంత ఇది ఉంది, స్టేట్ ఏసీబీ వచ్చి ఎప్పుడు మా దగ్గర ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఏదైతే అవినీతి గురించి మనం పోరాటం చేయాలనుకుంటున్నామో ఆ పోరాటానికి ఇటువంటి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం అన్నది అది అవినీతి పరులకు ఫేవరబుల్గా వెళ్తుందన్నది నా ఒపీనియన్. అంతర్గత విభేదాలు కొంత ప్రతిష్టను మసకబారించే విధంగా ఉంది కాబట్టి నమ్మకం లేదు కాబట్టి మేము చూసుకుంటాం, మా ఏసీబీ సరిపోతుంది అనేది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఒక హాస్పిటల్లో డాక్టర్ బాలేడు, మొత్తం హాస్పిటల్ మూసేస్తామండి మనం? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే సంస్థలో ఉండి ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడంటే మొత్తం సంస్థ మీదే మాకు ఇది లేదన్నట్టుగా అందులో పనిచేస్తున్న వీళ్ళు వాళ్ళందరి మీద ఒక రకంగా ఇది ఈ విధంగా ప్రకటించడమే అవుతుంది అన్నమాట. మరి ఏ రాష్ట్రాలు లేవండి, ఇదే ఇంతకుముందు కర్ణాటక ఒకసారి చేసింది, తర్వాత అది కూడా జనరల్ కన్సెంట్ ఇచ్చింది, ఇప్పుడు మొత్తం అన్ని స్టేట్స్కి జనరల్ కన్సెంట్ ఉంది. కోర్టు డైరెక్షన్స్ ఇస్తే మళ్ళీ వచ్చేసింది. కోర్టుకి కన్సెంట్ సెక్షన్ 6లో మేము వర్తించు. యాక్చువల్గా కర్ణాటకలో మైనింగ్ కేసెస్ మీరు చూస్తే 2013లో సుప్రీంకోర్టు చెప్పింది ఈ సెక్షన్ 6 ఇవన్నీ కోర్టుకి ఈ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి వర్తించవు. కాబట్టి డైరెక్ట్గా మేము ఆర్డర్ ఇస్తే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది.
సెక్షన్ 6 అన్నది కేవలం ఈ స్టేట్ గవర్నమెంట్ దీన్ని బట్టి మిగతా కేసుల్లో వస్తుంది, కానీ కోర్టుల జ్యూరిస్డిక్షన్ స్టేట్ దాన్ని హరించలేదని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ మనకు ఉంది. అంటే ఏంటంటే అండి, నేను అదే చెప్పాను, అందుకని ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. మ్యాటర్ యాక్చువల్గా సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా అయిన తర్వాత సత్యాసత్యాలు ఏంటన్నవి బయటికి రావాలి కదా. ఆ లోపల ఈ విధంగా విత్డ్రా చేయడం అన్నది ఏంటంటే ముఖ్యంగా మనం అవినీతి గురించి ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఒక సంస్థ ఏదైతే దీని గురించి పనిచేస్తుందో ఎన్ని సంవత్సరాలు మధ్యలో ఈ విధంగా ఈ కొన్ని రోజుల క్రితం జరిగింది, దానివల్ల సంస్థ మీదే మాకు ఇది లేదంటే కూడా అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఐటీ దాడుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే స్పందించింది. అసలు మేము ఫోర్స్ని కూడా ఇవ్వము, ఐటీ వాళ్ళ రైట్స్కి వస్తాయని చెప్పి. అంటే దాంట్లో భాగంగానే ముందుగా సిబిఐ మీద ఈ విధంగా చేశారా, నెక్స్ట్ ఈ ఐటీ ఈడీ ఇటువంటి వాటి మీద కూడా కంటిన్యూ చేశారు? అది తెలియదు, ఎందుకంటే ఐటీ ఈ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉన్నది ఇది కేవలం ఈ దీంట్లోనే సిబిఐ గురించి. నేరుగా ఏసీబీ ఇప్పుడు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఏసీబీ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు చేయొచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్లు అన్నీ స్టేట్ గవర్నమెంటే చేయాలి, అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కానీ ఏంటంటే ఇది ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకున్నాం మనం. లేకుంటే ఏంటంటే ఇంత పెద్ద ప్రమాణంలో ఉన్న సంస్థల్లో అవినీతిని అరిగెట్టాలంటే కొన్ని సంస్థలు ఉండాలి ఖచ్చితంగా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద మీరు చేయండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మీద మేము చేస్తాం. ఈ పోరాటం ఏంటంటే ఒకరి మీద ఒకరు కాదు, కానీ అవినీతి మీద. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూల్గా శ్వాస పీల్చుకుంటారనమాట. ఓకే, చాలా టైం పడుతుందిలేండి, ఇంకా మా స్టేట్ గవర్నమెంట్ మేము ఎక్కడో మేనేజ్ చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వకుండా. ఇలాంటిది కనుక వస్తే ఇది ఒక గొప్ప పరిణామం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.